నేను 2 years ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్గా ఉన్నాను. అండ్ ఆల్సో రీసెంట్గా ఎవరైనా కాంటెంట్ క్రియేట్ చేద్దాము అనుకుంటే ఒకసారి ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. రీసెంట్గా మనని టెడెక్స్ ఈవెంట్స్కి ఇంకా ఈషా ఫౌండేషన్కి పిలిచారు. నాతో పాటు ఇంకొంతమంది క్రియేటర్స్ని కూడా పిలిచారు. అండ్ మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. లైక్ ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నట్టు లైక్ జోక్లు వేసుకున్నాం, నవ్వుకున్నాం, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ మాతో పాటు ఒకళ్ళు ఇద్దరు క్రియేటర్స్ని కూడా పిలిచారు. లైక్ వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళ మీద కాంట్రవర్సీ చేయడము, అవతల వాళ్ళ మీద ఫైట్స్ చేయడము, ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళని మేము వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు. అది అన్ఇంటెన్షనల్గానే జరిగింది. బట్ ఒకసారి మొత్తం అంతా ఈవెంట్స్ అంతా అయిపోయిన తర్వాత మేము రీకాల్ చేసుకుంటాం కదా, డేకి ఏమైంది, ఈ రోజు ఏమైంది, అదేమైందని. అప్పుడు ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే నిజమే కదా, మేము ఎందుకు వెళ్తాం వాళ్ళ దగ్గరికి. లైక్ ఇప్పుడు ఎవరు పడాలనుకుంటారు వాళ్ళ నోట్లో, ఎవరు ఉండాలనుకుంటారు అలాంటి వాళ్ళతోటి ఒక నెగిటివ్ వైబ్ పెట్టుకుని ఎవరు ఉండాలనుకుంటారు. నేనైతే అలాగా. నేను అదే విషయం ఇంకొక కాంటెంట్ క్రియేటర్తో కూడా డిస్కస్ చేస్తే అతను కూడా ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ చెప్పాడు. లైక్ నిజమే కదా భయ్యా, మనం ఎందుకు వెళ్తాం అలాంటి కాంట్రవర్సీస్లోకి అని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కనుక కాంట్రవర్సీలు చేద్దాము, రీచ్ తెచ్చుకుందాము అనుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ ప్రమోషన్స్ ఏం రావు, మీరు డబ్బులు ఎలాంటివి ఏం సంపాదించలేరు. ఓకే, నేను చాలా డబ్బు ఉన్నోడిని, నాకు అవసరం లేదు అనుకుంటే ఓకే. సెకండ్, ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్కి మిమ్మల్ని పిలవరు మ్యాక్సిమము. ఒకవేళ ఇలాగ మిస్టేక్గా ఏమైనా పిలిస్తే, వాళ్ళ కళ్ళల్లో పడక మీ కాంట్రవర్సీలు పిలిస్తే మీ జోలికి ఎవరు రారు, మీ దగ్గర ఎవరు ఫోటోలు దిగరు, మీతో సెల్ఫీలు దిగరు, వేరే కాంటెంట్ క్రియేటర్స్ కూడా మీతో మాట్లాడాలి అనుకోరు. థర్డ్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కనుక మీ ఫాలోవర్స్ భయ్యా ఆడు అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు, ఆడికి సమాధానం చెప్పు, వీడికి సమాధానం చెప్పు, నీకు మించిన మగధీరుడు లేడు అని చెప్పి మిమ్మల్ని కనుక కింద కమెంట్స్లో రెచ్చగొడితే మీరు రైట్ కాంటెంట్, రైట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి మీరు ఇవ్వట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుందాం. నేను ఇప్పటి వరకు చిన్న కాంట్రవర్సీలో కూడా నేను ఇరుక్కోలే. ఒకవేళ స్టోరీ పెట్టినా కూడా మా ఫాలోవర్స్ ఏమంటారు తెలుసా, ఎందుకన్నా మనకి ఇలాంటివన్నీ నువ్వు తప్పుకో అంటారు, వద్దు మనకి ఎందుకు కాంట్రవర్సీస్ అంటారు. సో మీరు రైట్ కాంటెంట్, రైట్ ఎంటర్టైన్మెంట్ కనుక మీ జనాలకి ఇస్తే వాళ్ళు మిమ్మల్ని కాంట్రవర్సీలో దిగమనరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కింద ఎవడైతే రెచ్చగొడతాడో, భయ్యా నువ్వు వేసే కుమ్మేయి, నువ్వే మగధీరుడివి, అనగనగా ఓ ధీరా అంటే ఎవడైతే చెప్పాడో వాడు మీరు రేపొద్దున్న మీ పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయి ఆ లాయర్ల దగ్గర వాళ్ళ దగ్గర మీరు కోర్టు బయట కనుక మీరు నుంచుంటే మీ లాయరు మీ పేరెంట్ తప్ప ఈడు రాడు. వీడు ఎందుకు వస్తాడు, వీడికి ఏం పని రావడానికి, ఈ టైం బొక్క పెట్టుకోవడానికి వీడికి ఏం అవసరం. సో మీ పరిస్థితి ఏంటంటే మీరు ఒక మంచి కాంటెంట్ ఎంచుకోండి, దాన్ని ఎంటర్టైన్మెంట్తో లింక్ చేయండి, అండ్ ఆ 1% మైండ్ సెట్ ఉన్న పీపుల్నే మీరు పట్టుకోండి. మనకి మిగతా స్క్రాప్ వద్దు.